ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులారా, మరి ఒకసారి అమరస్వరం మనం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. వాక్య పఠనము యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును. నేటి ధ్యానాంశము దేవుని ఉగ్రత. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని దేవుని ఉగ్రత అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాము. మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయిన ఎడల అక్కడ ఏమి చెప్పబడుతున్నదంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కానీ కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత రానయ్యుంటున్నది. దేవుని యొక్క ఉగ్రతకు పాపము చేసినటువంటి వారందరూ కూడా గురి కావలసి ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క ఉగ్రతను తప్పించుకునవలెను అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. యేసుక్రీస్తు ప్రభు అదే విషయాన్ని ఇక్కడ మనము చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఇదిగో ఈ లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. లోకమును ప్రేమించినాడు. లోకము అనగా లోకములో ఉన్నటువంటి జనము పాపులై ఉంటున్నారు. ఈ పాపులను దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. ఎంతగానో ప్రేమించి వారిని వారి యొక్క పాపముల నుండి శాపముల నుంచి విడిపించి విమోచించి రక్షించి వారిని నిత్య జీవమునకు వారసులుగా చేయుటకై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు శరీరధారిగా పంపించి ఉన్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉంటున్నాడు. శరీరధారిగా వచ్చి ఈ లోకమందు 33.5 సంవత్సరములు ఆయన జీవనము చేసి ఇదిగో దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ఆయన ప్రకటనము చేసి ఉంటున్నాడు. దేవుడు చేయుటకు ఏమేమి కార్యములైతే ఆయనకు ఇచ్చి ఉన్నాడో ఆ కార్యములన్నీ కూడా ఆయన చేసి ఉన్నాడు. బోధించుటకు దేవుడు ఏమేమైతే విషయాలను ఆయనకు చెప్పి ఉన్నాడో వాటన్నిటిని కూడా ఆయన బోధించి ఉన్నాడు. ఆ దేవుడు ఏమేమి అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు చేయవలెనని చెప్పినాడో వాటన్నిటిని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమందు చేసి దేవుని యొక్క శక్తిని కనపరిచినాడు. ప్రజలకు దేవునిని ప్రత్యక్షపరిచినాడు. దేవుని గురించి ప్రజలందరికీ కూడా తెలియచేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఎవరును ఎప్పుడునూ కూడా దేవునిని చూచి ఉండలేదు. కేవలము ఆయన యొద్ద నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు మాత్రమే దేవునిని చూచినటువంటి వాడు. దేవుని స్వరమును కూడా ఎవరు విని ఉండలేదు. కాబట్టి మనము చూడనటువంటి దేవునిని, ఆయన స్వరము విననటువంటి దేవునిని నమ్ముతూ ఉంటున్నాము. అయితే ఆ దేవుణ్ణి ఈ లోకానికి ప్రత్యక్షము చేసినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకనగా ఆయన పరలోకంలో నుంచి వచ్చినటువంటి వాడు, దేవునిని చూచినటువంటి వాడు, దేవుని స్వరూపమును చూచినటువంటి వాడు, దేవునిని ఎరిగినటువంటి వాడు. కావున ఆ పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంకి దేవునిని ప్రత్యక్షపరిచినాడు. దేవుని యొక్క గుణగణాలను ఆయన ప్రత్యక్షపరిచినాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, వాత్సల్యమును, కనికరమును, కృపను మానవులకు తెలియజేసి ఉన్నాడు. దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆయన మహా భయంకరుడు, మహా భీకరుడు. ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు. అదే విధముగా ఆయన మహా ప్రేమ కలిగినటువంటి వాడు, మహా కృప కలిగినటువంటి వాడు, మహా కనికరం కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు తెలియచేసి ఉంటున్నాడు. ఆయనే దేవుని యొద్ద నుండి దిగి వచ్చినాడు కాబట్టి, ఆయనే దేవునిని చూచినాడు కాబట్టి, ఆయనే దేవునిని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఈ లోకానికి దేవునిని ప్రత్యక్షపరిచినాడు. ఈ లోకానికి దేవునిని తనలో చూపించి ఉన్నాడు. ఈ లోకము దేవునిని తన ద్వారా ఎరుగునట్లు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమందు ఆయన చేసినాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుట చాలా ప్రాముఖ్యమని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఎందుకనగా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునవలనంటే మనము నిత్య జీవమును పొందవలెను, శాశ్వతమైనటువంటి జీవమును పొందవలెను. మరణము లేకుండా సదాకాలము జీవించినటువంటి ఒక శాశ్వతమైనటువంటి జీవితమును మనము ఈ లోకమందు ఉన్నప్పుడే పొందవలెను. ఆ విధముగా నిత్య జీవము మనం పొందవలెనంటే ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. ఏ విధముగా
విధంగా ఆయన దేవుని కుమారుడని విశ్వసించవలెను, దేవుని చేత పంపబడినటువంటి రక్షకుడని విశ్వసించవలెను, ఆయన ప్రభు అని విశ్వసించవలెను, ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడని విశ్వసించవలెను, దేవుని శక్తి అయి ఉన్నాడని విశ్వసించవలెను. ఇదిగో ఆయన ఈ లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని ఆయన యందు విశ్వాసం ఉంచవలెను. అంతేకాదు ఆయన దేవుని యొక్క స్వరూపము గలవాడు అని ఆయన యందు మనము విశ్వసించవలెను. పరలోకములో నుండి భూలోకమునకు దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచవలెను. అంతేకాదు ఆయన మన యొక్క పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము ఇదిగో ఆయన శ్రమలను అనుభవించినాడు అని నమ్మవలెను. ఎందుకనగా మనకు నిత్య జీవమును అనుగ్రహించుటకు ఆయన మరణమునకు గురి అయి ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో మానవుల చేతులకు అప్పగింపబడి అనేకమైనటువంటి నిందలు శ్రమలు అనుభవించినాడు, అనేకమైనటువంటి దెబ్బలు ఆయన తిని ఉంటున్నాడు. ఆయన తలపైన ముళ్ళ కిరీటమును పెట్టి ఉంటున్నారు. ఇదిగో ఆయన కళ్ళకు గంతలు కట్టి ఉంటున్నారు, ఆయన చెంపలపైన కొట్టి ఉంటున్నారు, ఆయనను గుద్ది ఉంటున్నారు, ఆయన చేతుకు రెల్లును ఇచ్చినారు. ఇదిగో ఆయన ఎదుట సాక్ష్యంగా పడి ఇదిగో నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పును ప్రవచింపుము అని ఆయనను వేలాకోలము చేసి ఉంటున్నారు. కొరడాతో ఆయనను కొట్టి ఉంటున్నారు. ఇదిగో ఆయన భారమైనటువంటి సిలువను ఆయన మోసుకొని కల్వరిగిరికి ఆయన ఆ సిలువతో కూడా వచ్చి ఉంటున్నాడు. ఆ కల్వగిరి మీద మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆ సిలువ పైన పరుండబెట్టి ఆయన కాళ్ళలోను చేతులలోను శీలలు గుర్చినారు. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్య ఆయన వ్రేలాడినాడు. తన యొక్క చేతుల ద్వారా ఆయన రక్తమును కార్చింటున్నాడు, పాదముల ద్వారా ఆయన రక్తమును కార్చింటున్నాడు, శిరస్సు ద్వారా ఆయన రక్తమును కార్చింటున్నాడు. ఇదిగో తన యొక్క పక్కన బల్యముతో పొడిచినప్పుడు ఆయన తన యొక్క రక్తమునంతటిని కూడా కార్చింటున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరం యందు ఉన్నటువంటి రక్తమును కార్చి ఆ శిలువ యందు మరణమును పొంది ఉన్నాడు. ఎవరి కోసము మరణమును పొంది ఉన్నాడు, ఎవరి కోసము ఆయన రక్తమును కార్చి ఉన్నాడు, ఎవరి కోసము ఆయన ఆ యొక్క నొప్పిని బాధను భరించి ఉన్నాడు, ఎవరి కోసము ఆయన ఆ నిందలను అవమానములను భరించి ఉన్నాడు, ఎవరి కోసము ఆయన ఆ శ్రమలను వేదనలను భరించి ఉన్నాడు అంటే పాపులైనటువంటి మానవుల కోసమే. వారి యొక్క పాపములను వారికి విడిపించి వారి పాపములను తన యొక్క రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి వారి నీతిమంతులనుగా చేసి వారికి నిత్య జీవమును ఇచ్చుట కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువ పైన తన యొక్క రక్తమును కార్చి ఉంటున్నాడు. ఆ శిలువ పైన ఆయన మరణించి ఉంటున్నాడు. అయితే ఆయన సమాధి చేయబడిన తర్వాత మూడవ దినం మందు పునరుత్థానుడై ఇదిగో ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణము జయించి తిరిగి పునరుత్థానుడై రెండవసారి ఈ లోకమునకు రానయ్యుంటున్నాడు. ఇలాంటి నిరీక్షణ కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవులందరి పాపముల కోసము మరణించాడని, మానవులందరి పాపల కోసము రక్తము కార్చాడని నమ్మవలసినటువంటి వారముగా విశ్వసించవలసినటువంటి వారముగా మానవులు ఉన్నారని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధంగా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, కుమారును అనుభవించినటువంటి శ్రమల యందు విశ్వాసం ఉంచువాడు, కుమారును కార్చినటువంటి రక్తమునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, కుమారుడు పొందినటువంటి మరణమునందు విశ్వాసం ఉంచున్నటువంటి వాడు, కుమారుడు పొందినటువంటి పునరుత్థానమునందు విశ్వాసం ఉంచున్నటువంటి వాడు మరి నిజముగా నిత్య జీవమును పొందినటువంటి వాడు. అటువంటి వాడు నిత్య జీవమును పొందుటకు అర్హుడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. అందుకే ప్రభు ఏమంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. ఈ విధముగా కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ విధముగా విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవము గలవారు, అనగా నిత్యము జీవించినటువంటి వారు పరలోకమందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా శాశ్వత కాలము జీవించినటువంటి వారుగా ఉంటారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఒకవేళ కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే మరి మనము మానవులు నిత్య జీవానికి పాత్రులు కారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. అటు తర్వాత ఏమని చూస్తున్నామంటే, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కానటువంటి వాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి కుమారునికి విధేయుడు కావాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన దేవుని వాక్యము. కాబట్టి ఆ వాక్యమునకు మనము విధేయులము కావాలి. ఆ వాక్యమును మనము అనుదినము పఠించాలి, అనుదినము మనము ఆ వాక్యమును ధ్యానము చేయాలి, అనుదినము ఆ వాక్యమును మనము నెమరు వేస్తూ ఉండాలి, ఆ వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ విధముగా పఠనము చేస్తూ మనం ఏమైతే దేవుని యొక్క వాక్యమందు చదివించున్నామో
చూస్తున్నామో ఆ విషయాలను మనము మన యొక్క హృదయంలో నింపుకొని, ఆ విషయాలను మన యొక్క హృదయము అనబడినటువంటి పలకల మీద వ్రాసుకొని, ఆ వాక్యమును మన ఆలోచనలకు తలంపులకు కావలిగా ఉంచుకొని ఈ లోకమందు మనము జీవించిన ఎడల మనము నిత్య జీవమునకు వారసులముగా అవుతాము. దేవుని యొక్క వాక్యమునకు విధేయులము అవుట వలన మనము ఆయన కుమారునికి విధేయులము అయినటువంటి వారముగా ఉంటాము. కావున కుమారునికి విధేయులు అవటము చాలా అవసరము. కుమారుని యందు విశ్వాసం ఉంచటము ఎంత అవసరమో ఆయనకు విధేయులుగా జీవించటము కూడా అంతే అవసరము. కావున ఆయన యందు విధేయులుగా జీవించటం అంటే ఆయన వాక్యానుసారంగా ఈ లోకమందు జీవించటమే అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ వాక్యంలో మనము 4 అంశాలను మనం చూస్తుంటున్నాము. మొదటిగా కుమారుని యందు విశ్వాసం ఉంచటము, కుమారునికి విధేయుడు కావటము. రెండవదిగా నిత్య జీవము, దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి మాటలను మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ వాక్యము చూడటానికి ఎంతో చిన్న వచనంగా మనకు కనబడుతున్నది. కానీ అయితే ఇక్కడ ఈ వచనంలో మానవుని యొక్క భవిష్యత్తు అంతా కూడా గుప్తమై ఉన్నదని మనము చూస్తూ ఉంటున్నాము. మానవుడు పొందబోనటువంటి నిత్య జీవం ఇక్కడ ఉంటున్నది. కావున ఈ మానవుడు పుట్టుక నుంచి మరి మరణము వరకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అన్నటువంటి విషయాలు ఈ వాక్యమందు గుప్తమై ఉంటున్నవి. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కుమారునికి విధేయుడు కానివాడు అనేటువంటి మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా నిత్య జీవము, దేవుని యొక్క ఉగ్రత అనే మాటలను కూడా మనం చూస్తుంటున్నాము. దేవుని యొక్క ఉగ్రత వచ్చినట్లయితే ఏ మానవుడు కూడా ఆ ఉగ్రతను భరించటానికి సహించటానికి చాలినటువంటి వాడు కాదు. దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరమైనదిగా ఉంటున్నది. కాబట్టి అటువంటి ఉగ్రతను మానవులైనటువంటి వారు తప్పించుకోవాలంటే వారు నిత్య జీవమును పొందాలి. వారు నిత్య జీవమును పొందాలంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారునకు విధేయులై ఈ లోకమందు జీవించాలని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొనుచుంటున్నాము. అదే విధముగా మనము చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలలో మనం చూసినప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను ఏ విధంగా తప్పించుకొనవలెనో ఇక్కడ పౌలు రోమియులకు వ్రాస్తూ విశదీకరిస్తూ ఉంటున్నాడు. దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తము చేసినాడు. ఏ విధంగా వ్యక్తం చేసినాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు, ఆయన సిలువలో మరణించినాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో మనము పాపము చేస్తూ జీవించినటువంటి వారము, అపరాధములు చేస్తూ జీవించినటువంటి వారము, దేవునికి అవిధేయులై జీవించినటువంటి వారము, ఆ తర్వాత దేవుని యొక్క మాటను నమ్మనటువంటి వారము, ఆయన కుమారుని విశ్వసించనటువంటి వారము, ఆయన కుమారునికి అవిధేయులైనటువంటి వారము, నిత్య జీవము లేనటువంటి వారము, నిరీక్షణ లేనటువంటి వారము, విశ్వాసము లేనటువంటి వారము, ప్రేమ లేనటువంటి వారముగా ఈ లోకంలో మనము జీవించినటువంటి వారముగా కనబడుతున్నాము. ఇలాంటి స్థితిలో మనము ఉన్నప్పుడు మరి దేవుడు మనలను ప్రేమించి మనం ఇలాంటి స్థితిలో ఉండగానే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మరణించినట్లుగా ఆయన అనుగ్రహించినాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఆ విధంగా తన కుమారుడు సిలువ యందు మరణించుట ద్వారా మానవులను దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడుటకు, రక్షించుటకు ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేసి ఉంటున్నాడని దేవుని వాక్యము చెబుతున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడవలెను. దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకునవలెనంటే యేసుక్రీస్తు యొక్క రక్తము వలన నీతిమంతులముగా మనము తీర్చబడవలెను. మనము అనీతిమంతులము మాత్రము, నీతి అనేది లేనే లేదు. మానవులందరూ పాపం చేసినారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినారు. ఏ భేదమును లేదు. అందరూ కూడా పాపము చేసినటువంటి వారుగా కనబడుతుంటున్నారు. కాబట్టి పాపము చేసినటువంటి యొక్క మానవులు ఇదిగో దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడవలెను. యేసుక్రీస్తు రక్తము ఆయన శిలువలో కార్చి ఉంటున్నాడు. ఇదిగో ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన రక్తము కార్చి ఉంటున్నాడు. ఆయన చేతులలో మేకులు గురిచినప్పుడు ఆయన రక్తము కార్చి ఉంటున్నాడు. పాదములలో మేకు కొట్టినప్పుడు ఆయన రక్తము కార్చి ఉంటున్నాడు. ప్రక్కలో బల్లెము పొడిచినప్పుడు ఆయన రక్తమును కార్చి ఉంటున్నాడు. ఈ రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడవలెను.
అనగా యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి ఆ రక్తంలో మన యొక్క పాపములను మనము కడుగుకొనవలెను, మన అపరాధములను మనము కడుగుకొనవలెను, మన యొక్క హృదయాలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క మనసులను, తలంపులను, భావములను, ఊహలను, కదలికలన్నింటినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తం చేత కడుగుకొనవలెను. ఆ విధముగా కడుగుకొనుట వలన మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము, అనగా పాపముల నుండి విమోచింపబడుతున్నాము, అపరాధముల నుండి విమోచింపబడుతున్నాము, అవిధేయత నుండి విమోచింపబడుతున్నాము, మనము నీతిమంతులముగా తీర్చబడుతుంటున్నాము. ప్రభువు తన యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించి ఇదిగో మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంతేకాదు ఆయన వాక్యమై మన యొక్క హృదయంలో నివాసం చేస్తూ ఉంటున్నాడు, మన హృదయాలలోనికి వచ్చి ఉంటున్నాడు. ఆయనతో కూడా మనతో కూడా ఆయనకును సహవాసము కలుగునట్లు ఆయన కృపను దయపాలించి ఉంటున్నాడు. కావున ఈ విధముగా యేసుక్రీస్తు యొక్క రక్తమునందు కడగబడుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఈ విధముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు మాత్రమే రాబోవు ఉగ్రత నుండి రక్షింపబడుదురు, దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడుదురు, తప్పించుకొందురు, కాపాడబడుదురు అని మనము చూస్తుంటున్నాము. సురక్షితముగా ఉంటారు, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా వారు సురక్షితముగా ఉంటారు. ఎప్పుడు సురక్షితంగా ఉంటారంటే వారు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు. ఎప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారంటే యేసుక్రీస్తు రక్తమందు తమ పాపములను, తమ యొక్క హృదయాలను, తమ యొక్క మనసులను కడుగుకునినప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి నీవు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలని ఆశపడుతున్నావా? అట్లయితే నీవు నీతిమంతుడుగా తీర్చబడవలను. నీవు నీతిమంతుడుగా తీర్చబడవలంటే యేసుక్రీస్తు శిలువ రక్తమందు నిన్ను నీవు కడుగుకొనవలెను. నీ హృదయాన్ని, మనస్సును నీవు యేసుక్రీస్తు రక్తంలో కడుగుకొనవలెను. పాపము నుండి విమోచనము పొందవలెను, రక్షణ భాగ్యమును, నిత్య జీవమును పొందవలెను. ఆ విధముగా పొందినప్పుడు నీవు దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుదువు. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రతకు పాలవుదు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తోంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరి మీదికి వస్తుంది? అవిధేయుల మీదికి వస్తుంది అని మనం చూస్తుంటున్నాము. ఇంకా ఏమంటున్నాడు ఆయన? వాటి వలన అని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. ఎవరు? పరిశుద్ధులైనటువంటి పౌలు కొలసీలకు రాస్తూ ఈ విషయాన్ని చెబుతూ ఉంటున్నాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వాటి వలన అనగా వేటి వలన అని మనము ఒకసారి దేవుని వాక్యంలో చూసినట్లయితే అదే 5వ వచనంలో మనం చూసినప్పుడు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని మనం చూస్తుంటున్నాము. ఎందుకు చంపివేయాలి? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అని మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరు అవిధేయులు? ఇదిగో జారత్వము చేయనటువంటి వారు అవిధేయులు. ఎవరు అవిధేయులు? అపవిత్రత కలిగినటువంటి వారు అవిధేయులు. ఎవరు అవిధేయులు? ఇదిగో కామాతురత కలిగినటువంటి వారు అవిధేయులు, దురాశ కలిగినటువంటి వారు అవిధేయులు, విగ్రహారాధన చేయనటువంటి వారు అవిధేయులు, ధనాపేక్ష కలిగినటువంటి వారు అవిధేయులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఇలాంటి వాటిని చేయనటువంటి వారు, ఇలాంటి వాటిని అనుసరించినటువంటి వారు, ఇలాంటి వాటి యందు నిలుచున్నటువంటి వారు ఏ విధముగా ఉన్నారంటే అవిధేయులుగా ఉంటున్నారు, దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు. ఇలాంటి వాటన్నిటిని చేయనటువంటి వారు, అనుసరించినటువంటి వారు ఏమవుతున్నారంటే దేవుని యొక్క ఉగ్రతకు వారు గురి అవుతున్నట్లుగా మనము చూస్తున్నాము. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పాపాలన్నిటినీ మరి మానవులు వదులుకొనవలసినటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ వదులుకొనకపోతే వాటి వలన వారు అవిధేయులుగా మారుతారు. అంతేకాదు వారిపైకి దేవుని ఉగ్రత వస్తుంది. అయితే దేవుడు తన యొక్క ఉగ్రతకు మానవులు
పాపములు గురి కావాలనని ఆయన ఏమాత్రం కూడా నిరీక్షించటం లేదు, ఇష్టపడటం లేదు. అందుకోసమే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి తన యొక్క ఉగ్రత నుండి మానవులను రక్షించుటకు ఇదిగో ఆయన శిలువ పైన మరణించినట్లుగా ఆయన చేసి ఉంటున్నాడు. ఆయన శిలువ పైన రక్తం కారుస్తున్నట్టుగా చేసి ఉంటున్నాడు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి యొక్క పాపములలో ఏ భయంకరమైన పాపమైనప్పటికీ సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము కడిగి పవిత్రపరచుటకు ఆ రక్తము శక్తి కలిగి ఉంటున్నది. ఆ పాపములను క్షమించుటకు మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అధికారమును కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రభు నందు విశ్వాసం ఉంచి ఈ ప్రభు కార్చినటువంటి రక్తములో పాపములను శాపములను కడుగుకునేట్లయితే నిశ్చయముగా మనము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడతామని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని ఇక్కడ పౌలు చెబుతుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని పౌలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకనగా మునుపు మనము దేవునికి అవిధేయులముగా నడుచుకున్నామని ఇక్కడ పౌలు చెబుతూ ఉంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే ఇదిగా మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. కాబట్టి మనము మన అపరాధముల చేతను పాపముల చేతను ఏ లోకంలో చచ్చిన వారమై ఉండగా మనలను క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. ఆ విధంగా మనము బ్రతికించినందువలన దేవోగ్రత నుండి మనము ఈ లోకమందు తప్పింపబడినటువంటి వారంగా కనబడుచున్నాము. అదే విధముగా మునుపు అంటే ఈ యొక్క లోకాధిపతి అయినటువంటి సాతానును అనుసరించి లోకమందు మనము నడుచుకునేటువంటి వారముగా ఉంటున్నాము. వాడు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, అంటే అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అని మనము చూస్తుంటున్నాము. వాడు ఎవడో కాదు, ఆకాశ మండలమందు ఉన్నటువంటి ఆ యొక్క సాతాను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి వాని చేత ప్రేరేపింపబడి దేవునికి అవిధేయులుగా ఉండుటకు మానవులు ఉంటున్నారని మనం చూస్తుంటున్నాము. ఆది యందు ఆదము హవ్వలను కూడా వాడు అదే విధముగా మోసం చేసి దేవునికి అవిధేయులుగా మార్చాడు. నాటి నుంచి నేటి వరకు కూడా వాడు తన యొక్క శక్తిని ప్రయోగించి మానవులందరినీ కూడా దేవునికి అవిధేయులుగా మారుస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఆ అవిధేయత స్థితిలో నుంచి మానవులను తప్పించి ఇదిగో తన యొక్క రాజ్యంలో మానవులను చేర్చుకున్నట కోసమే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఆ కుమారునికి విధేయుడైనటువంటి వాడు నిజముగా దేవుని యొక్క రాజ్యంలో చేరినటువంటి వాడు. అదే విధముగా ఈ లోక సంబంధి అనగా ఇదిగో సాతానును వాని యొక్క అధికారం నుంచి విడుదల పొందినటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడవలనంటే సాతానుకు విధేయులము కాకుండా ఉండవలేను. సాతాను యొక్క ప్రేరేపణకు మనము లొంగకుండా ఉండవలేను. సాతాను యొక్క తంత్రములను మనము ఎరిగినటువంటి వారమై వాటిని మనము నిర్వీర్యము చేయనటువంటి వారముగా ఉండవలేను. సాతాను ప్రయోగించినటువంటి ఆయుధములను మనం ఎరిగినటువంటి వారమై మనము కూడా ఆయుధములను ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను ధరించుకునేటువంటి వారమై ఎదుగో వానిని మనము జయించినటువంటి వారంగా ఉండవలెను. వాని యొక్క దూతలను మనం జయించినటువంటి వారంగా ఉండవలెను. వానిని అనుసరించుతూ మన మీద అధికారం చేయనటువంటి వారిని మనము జయించినటువంటి వారంగా ఉండవలెను అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి సాతాను యొక్క ప్రేరేపణను గ్రహించినటువంటి వారై వాని యొక్క ప్రేరేపణకు ఏమాత్రము కూడా లోబడకుండా దేవునికి లోబడి దేవుని కుమారునికి విధేయుడై జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుండి అట్టివారు కాపాడబడుదురని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా తెస్సలోనికయులకు రాసిన మొదటి
పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చను అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి విషయాన్ని పౌలు చెబుతుంటున్నాడు. అదేవిధంగా యూదులకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. యూదులు వాళ్ళు ఏర్పరచబడినటువంటి వంశముగా కనబడుతున్నాము, దేవుని ప్రజలుగా కనబడుతున్నారు, వారు దేవునిని ఎరిగినటువంటి వారుగా కనబడుతున్నారు. అయినప్పటికీ కూడా వారు సాతాను యొక్క ప్రభావం వలన దేవునికి అవిధేయులుగా మారిపోయినారు. దేవునికి అవిధేయులై ఇదిగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా ఈ లోక సంబంధమైనటువంటి పారంపర్యాచార్యములకు వారు లోబడిపోయినటువంటి వారుగా కనబడుతున్నారు. అందుకే వారు ఎల్లప్పుడూ తమ యొక్క పాపములను సంపూర్తి చేయుటకై అని మనం చూస్తుంటున్నాము. అనగా ఏమీ మిగలకుండా ఉన్నటువంటి పాపములన్నిటిని కూడా వారు సంపూర్తిగా చేయనటువంటి వారుగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాదు, దేవుడు ప్రవక్తలను పంపించినప్పుడు వారు మారు మనసును గురించి ప్రకటించినప్పుడు, పశ్చాత్తాపమును గురించి ప్రకటించినప్పుడు, దేవుని యొక్క ఉగ్రతను గురించి ప్రకటించినప్పుడు వారు ఏమాత్రం కూడా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఆ ప్రవక్తలను వారు చంపించున్నారు. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ఆయన ఎన్నో అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు చేసినప్పటికీ కూడా చనిపోయినటువంటి వారిని తిరిగి సజీవులుగా బ్రతికించినప్పటికీ కూడా ఇదిగో ఆయన దేవుని కుమారుడని చెప్పుకునేందుకు ఆయన దేవ దూషణ చేశాడని చెప్పి ఆయనను కూడా చంపినట్లుగా మనము చూస్తుంటున్నాము. ప్రవక్తలను చంపినారు, ఇదిగో యేసుక్రీస్తును చంపినారు. అంతేకాదు, ఇంకా ఏం చేస్తున్నారంటే అన్యజనులు రక్షణ పొందకుండా ఉండుటకు, వారితో మాట్లాడకుండా ఈ అపోస్తులను వారు ఆటంకపరుస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. వారు రక్షణ పొందటం లేదు, ఇటు అన్యజనులు కూడా రక్షణ పొందకుండా ఉండునట్లు, వారికి సువార్త ప్రకటింపబడకుండా ఉండునట్లు అపోస్తులను వారు ఆటంకపరుచువారుగా ఉంటున్నారు. అందుచేత వారు దేవునికి ఇష్టలు కాని వారిగా మిగిలిపోయినారు, దేవునికి అయిష్టలుగా మిగిలిపోయినారు. అంతేకాదు, మనుషులందరికీ కూడా వారు విరోధులై ఉన్నారని ఇక్కడ మనకు పౌలు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా వారు మనుషులందరికీ విరోధులై ఉన్నందువలన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత తుదమట్టుకు వచ్చును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. వాక్యం ద్వారా మనము చూసినట్లయితే ఏమని నేర్చుకుంటున్నామంటే, ఇదిగో మనము పాపములను సంపూర్తి చేయు వారముగా ఉండకూడదు, పాపములను విడిచిపెట్టి మనము ముందుకు సాగునటువంటి వారముగా ఉండవలెను, పాపము లేని వారముగా మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉండవలెను. అంతేకాదు, ప్రవక్తలు, దేవుని సేవకులు, సువార్థికులు చెప్పేటటువంటి మాటలకు మనము విధేయత చూపి నడుచుకున్నటువంటి వారముగా ఉండవలెను. అదేవిధంగా దేవునికి మనము ఇష్టలైనటువంటి వారముగా ఉండవలెను. ఏ మనిషిని కూడా మనము విరోధించకుండా ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రేమించినటువంటి వారముగా ఉండవలెను. ఆ విధముగా ఉండినట్లయితే మనము దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడుదుము అని చెప్పేసి మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా యోహాను కూడా ఇదిగో సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని గద్దించినట్లుగా మనము చూస్తుంటున్నాము. దేవుని ఉగ్రత రానై ఉంటున్నది. ఈ ఉగ్రత నుండి తప్పించుకునవలనంటే కుమారుని యందు విశ్వాసం ఉంచవలెను, కుమారునికి విధేయులై జీవించవలెను, నిత్య జీవమును పొందవలెనని ఈనాటి ధ్యానం ద్వారా మనము నేర్చుకుని ఉన్నాము. సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం విన్నటువంటి మీరు మరి కుమారునికి విధేయులైనారా? నిత్య జీవమును పొందినారా? కుమారుని యందు విశ్వాసం ఉంచినారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. పరీక్షించుకొని కుమారుని యందు విశ్వాసం ఉంచి కుమారునికి విధేయులై నిత్య జీవము పొంది అదిగో రానున్నటువంటి దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించుకున్నవలెనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థించుకుందాము. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన మట్టి నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఇదిగో ఇంతవరకు మీ యొక్క ఉగ్రతను గురించి నాయన మేము ధ్యానము చేసుకుని ఉంటున్నాము. ఇదిగో తండ్రి, మేము మీ ఉగ్రతకు లోను కాకూడదని, గురి కాకూడదని మీరు మీ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకమునకు శరీరధారిగా పంపినారు. ఇదిగో ఆయన యొక్క శిలువ రక్తం చేత సంధి చేసి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మీతో సమాధానపరుచుకొని ఇదిగోనైనా మీ రాజ్య వారసులుగా చేసినారు. ఇదిగో ఈ వాక్యం విన్నటువంటి వారు ఇంకా ఎంతమంది అయితే మీ కుమారునికి విధేయులు కాలేదో, మీ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదో, నిత్య జీవమును పొందలేదో, ఇదిగో ఉగ్రత యందు నిలిచి ఉన్నారో అటువంటి వారిని కరుణించి వారితో మాట్లాడి వారు
మీ కుమారుని నమ్ముకొనుటకు మీ కృప వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించే వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులు, సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.